అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ అబౌట్? ఆల్ అబౌట్? యాక్టర్ అనే వాళ్ళకి ఎవరికైనా ఫ్రస్ట్రేషన్, టీయర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఒక సక్సెస్ చూడాలి అంటే యాక్టర్ ఎంత కష్టపడతాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది వాళ్ళ షూస్లో ఉంటే తెలుస్తుంది. అంటే అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను చెప్పను. ఒకళ్ళకి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి ఛాన్స్ రాక ఉంటాయి, ఒకళ్ళు ఫినాన్షియల్ లేక ఛాన్సెస్ వచ్చి అది ప్రూవ్ చేసుకోలేక ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే మై ఫస్ట్ డెబ్యూ అర్ధనారి తర్వాత అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు టీవీ బికాస్ దాని తర్వాత పెద్ద సక్సెస్ చూడలేకపోయాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఇన్ టు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ బిగ్ బాస్. ఎనీవేస్ మీరు సర్వైవ్ అవ్వాలి, సక్సెస్ కూడా అవ్వాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి చెప్పండి. చరణ్ గారి క్యారెక్టర్ కానీ, లైక్ పర్ఫార్మెన్స్ గురించి కానీ. చరణ్ గారి క్యారెక్టర్ అంటే అట్లా కాదు, కానీ ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు దాకా మీరు చరణ్ గారు అంటే ధృవ అనగానే ఫస్ట్ మనకి బాడీ గుర్తొస్తుంది, రంగస్థలం అనగానే చరణ్ గారి పర్ఫార్మెన్సే గుర్తొస్తుంది. అంటే కొన్ని సినిమాలు చెప్పంగానే మనకి బయటకు వచ్చినప్పుడు ఆ ఒక్కటే మైండ్లో ఉంటుంది. స్టిల్ ఇప్పటికైనా సరే బాగా స్టైలిష్గా చరణ్ గారు ఎందులో కనిపించారంటే ఎవరైనా చెప్తారు ఆరెంజ్లో ఉన్నంత స్టైలిష్గా ఎక్కడ. అట్లాగా ఒక్కొక్క సినిమా అనగానే చరణ్ గారిది ఇది గుర్తొస్తుంది. కానీ రాసి పెట్టుకోండి, పెద్దకి మీరు యాటిట్యూడ్, స్టైలు, బాడీ, యాక్షన్ అన్నీ చూస్తారు. మీరు బయటకు వచ్చాక ఇది లేదు అని ఉండదు. సో అంతలా ఉండబోతుంది పెద్ది. సో అండ్ లాస్ట్ ఎపిసోడ్ చూస్తే అంటే డైరెక్టర్ ఒక పాయింట్ చెప్పారు, ఏ దేవుడైనా ఒకటే అని సంథింగ్. లైక్ ఆ పాయింట్ మీకు నరేషన్ ఇచ్చినప్పుడు లైక్ మీ పర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్ అది చూసుకున్నారా, లేదంటే మెయిన్ ఐడియా నచ్చిందా, మీకు ఎగ్జైట్ చేసిందా? అంటే పర్ఫార్మెన్స్ నా క్యారెక్టర్ గురించి అడగలేదు. అంటే ఇదనే కాదు, వెబ్ సిరీస్ కానీ ఏదన్నా మూవీ కానీ సక్సెస్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఒక స్టోరీయే హీరో అయినప్పుడు. ఇది నేను బాగా నమ్ముతాను. ఒక స్టోరీయే హీరో అయినప్పుడు సక్సెస్ రేట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కథ బాగున్నప్పుడు దానికి యాక్టర్స్ అనేవాళ్ళు బాగా పర్ఫామ్ చేసే యాక్టర్స్ జోడిస్తే ఇంకా అది స్ట్రాంగ్ అవుతుంది. సో డైరెక్టర్ నేరేట్ చేసినప్పుడు చెప్పడం ఏంటంటే, సార్ ఎవరు మెయిన్ లీడ్ అంటూ ఉండదు, స్టోరీయే హీరో. ప్రతి క్యారెక్టరు ఎవరు చేసిన ఫ్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్ వెరీ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ రోల్, వాళ్ళ పార్ట్ ఆఫ్ రోల్ ఉండి దానికి లింక్స్ ఉంటాయి ప్రతి దానికి ఉండి. సో ఇట్లా స్టోరీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ సార్ ఇది అప్పుడే నేను ఓకే చెప్పాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు, మీ టీంకి. థ్యాంక్ యూ. హలో సార్, పోచమ్మ చూసాము మొదటి నుంచి చివరి వరకు. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ట్విస్ట్లు టర్న్లతో చాలా ఎంగేజింగ్గా ఉంది. సో ఈ